అస్మద్గురుభ్యో నమః. 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 9వ తిరువాయిముడి సొన్నాల్ విరోధమిదు. ఈ తిరువాయిముడిలో ఆళ్వార్లు లోకంలో ఉన్నటువంటి కవులని కులవీరుహాళ్ అని సంబోధిస్తూ, విజ్ఞానం కలిగినటువంటి మీరు ఏది పొందవలసినటువంటి విషయమో, ఏది చెయ్యకూడనటు, ఏది విడిచిపెట్టవలసినటువంటి విషయమో తెలుసుకోకుండా మీరు లోకంలో ఉన్న వాళ్ళని కీర్తిస్తున్నారే, వాళ్ళ వల్ల మీకు కలిగేటువంటి సంపదలు స్థిరమైనవి కాదు కదా. అలాంటి స్థిరమైన సంపద ఇచ్చేటువంటి లోకంలో వాళ్ళని కీర్తిస్తున్నారే. మీకు స్థిరమైనటువంటి సంపదను పొందాలి అనుకుంటే ఎవరిని స్తోత్రం చేయాలి మీరు అంటే, ఎవరిని ఆ సర్వేశ్వరుని స్తోత్రం చేయాలి అని చెప్పారు 3వ పాసురంలో. అది వానవరి ఈశనై. ఆ వానవరి ఈశన్ అంటే నిత్యసూరులకి నిర్వాహకుడు, నాయకుడు అయినటువంటి సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చేయండి. ఆయన మీకోసమే ఉన్నాడు. వానవరి ఈశనై ఆయన వీడు ఇంకొక 2 మాటలు నా గురించి పాడితే బాగుండే అని ఎదురు చూస్తూ అలా నిల్చొని ఉన్నాడు. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మీరెంతో కష్టపడి కవిత్వాన్ని రాస్తే మీరు వస్తున్నారు అని తెలియగానే, ఈ కవిత్వం నేను ఇప్పుడు విన్నాను అంటే మరలా వీళ్ళకి ఇప్పుడు ఇది బహుమతులు ఇవ్వవలసి వస్తుంది అని మీరు వస్తుంటే అతను తప్పుకొని వెళ్ళేలాగా ఉంటుంది. అతను ముందు ఎక్కడికో తప్పుకొని వెళ్ళటం, అతను ఎక్కడున్నాడో వెతుక్కుంటూ మీరు వెళ్ళటం, ఇది కదా అతను ముందు మీరు వెనుక. ఇది లోకంలో ఉన్న వాళ్ళ స్థితి. ఒకవేళ ఏదైనా అలా లేకుండా ఉన్నప్పటికీ కూడా మీరు మీ కవిత్వాన్ని తీసుకుని వెళ్ళేసరికి అతడి ప్రాణాలే పోయాయి అనేటువంటి వార్త వినేటట్టుగా కదా ఉంటుంది. కాబట్టి కులవీర్గాళ్వో కవులారా, మీరు స్తోత్రం చేయాలంటే ఎవరిని? వానవరీశన్, నిత్యసూరి నాయకుడైనటువంటి ఆ సర్వేశ్వరుని స్తోత్రం చెయ్యండి అని మనకి ఉపదేశం చేస్తున్నారు, పరోపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయిముడిలో. 4వ పాసురం. నాలాం పాటు కవి పాడినార్కు தன்னோடு வத்தா அரிசையை கொடுக்கும் அவனை கவிபாடும் அதொழியா மந்தாய் சுக்கலானா శుద్రరై కవిపాడి పెరుగదు ఎన్గిరారు. ఎవరైతే అతని గురించి పాడతారో, ఎవరి గురించి? సర్వేశ్వరుడు గురించి. అలాంటి వాళ్ళకి తన్నోడత్తారిసే, తనతో సమానమైన బహుమతుల్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. అలాంటి ఆయనని పాడకుండా అల్పాయుష్కులైనటువంటి వాళ్ళు, శుద్రులైనటువంటి ఈ లోకంలో ఉన్న వాళ్ళ గురించి కవిత్వం పాడటం ఏమిటి అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం. ఎన్నావదు ఎత్తనై నాளை కుప్పోదుం புலவீர்கள் மன்னா மனுஷரை பாடி படைக்கும் பெரும் பொருள் மின்னார் மணிமுடி வெண்ணவர் தாதையை பாடினால் தன்னாகவே கொண்டா ஜென்மம் செய்யாமையும் கொள்ளுமே. ఎన్నావదు ఎత్తనై నాళైకు పులవీర్గాళ్. పులవీర్గాళ్ అంటే ఓ కవులారా, మన్నామనిసరై పాడి అస్థిరులైనటువంటి మనుష్యులను స్తుతించి, పడైక్కుం పెరుం పొరుల్, సంపాదించేటువంటి పొందడి గొప్పదైనటువంటి ప్రయోజనమును ఎన్ ఆవదు, అది ఏది లభిస్తుంది అంటూ, ఎత్తనైనా నాళైకు పోదుం, మీకు లభించిన ప్రయోజనం, అది లభించినా కూడా ఎంతకాలం మీకు వినియోగార్హంగా ఉంటుంది అని, మిన్ ఆర్ మణిముడి వెన్నవర తాదయ్యై పాడినాల్. మిన్ ఆర్ ప్రకాశము చేత పూర్ణమైనటువంటి రత్న కిరీటము కలిగినటువంటి వాడు, నిత్యసూరులకి అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి కనుక పాడినట్లయితే ఏమవుతుంది? తన్నాగవే కొండు జన్మం చెయ్యామయ్యం కొళ్ళు. తన్నాగవే కొండు ఏం చేస్తాడు? తనకే అనన్యార్హముగా తలచి జన్మలు నశించేటట్లుగా అంగీకరిస్తాడు. అంటే లోకంలో వాళ్ళతోటి పాడితే వాళ్ళు ఏదో మీకు కొన్ని బహుమతులు ఇస్తారు, అవి ఎంతకాలం ఉంటాయి కనుక. కానీ అలా కాదు, ఆయన్ని కనుక పాడినట్లయితే, ఎవరైనా
ప్రకాశించేటువంటి పూర్ణమైన రత్న కిరీటాలను ధరించి ఉన్నటువంటి నిత్యశూలకు అధిపతి ఆ భగవంతుడిని కనుక పాడినట్లయితే ఏం చేస్తాడు ఆయన? తనకే చెందేలాగా చేసుకుంటాడన్నాం కదా. అంటే తనతో సమానమైనటువంటి సంపదనిస్తాడు అని. ఏం చేస్తాడు? తనకే అనన్యార్హమాగకుండు, అంటే తనకే అనన్యార్హభూతుడుగా వీళ్ళని చేసుకుంటాడట. చేసుకొని ఈ జన్మలు నశించేటట్లుగా అంగీకరిస్తాడు అంటున్నారు ఈ పాసంలో తాత్పర్యం. మిక్కిలి అస్థిరాలైనటువంటి మనుష్యులని పాడితే మీరు పొందే ప్రయోజనాలు ఏమీ లేవయ్యా. ఉన్నా కూడా అవి అస్థిరంగా ఉంటాయి. ఆదిరాజ్య సూచకమైనటువంటి దివ్యరత్న కిరీటాన్ని ధరించి ప్రకాశిస్తూ ఉండేటువంటి నిత్యశూలకి నిర్వాహకుడు ఆ శ్రీయపతిని కనుక స్తుతిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ శ్రీయపతి తనని స్తుతించినటువంటి వాళ్ళని తనకే అనన్యార్హభూతులుగా తలచి వారి యొక్క జన్మలు నశించేటట్లుగా అంగీకరిస్తాడు ఆయన అంటున్నారు. ఆరాయిరప్పడి ఎన్నావదు మనుష్యరై పాడిലും ചില പ്രയോജനങ്ങൾ സിദ്ധിക്കാണാ നിന്നോ മിരേ എന്നിൽ അസ്ഥിരരാണ് മനുഷ്യരൈ പാടി എന്ന പ്രയോജനം പെരുവതു. പെത്താൽ താൻ எத்தனை நாளைக்கு போதும் புலவீர்கள் ஆன பின்பு மின்னார் மடிமுடி வென்னவர் தாதையை பாடுங்கோள். பாடினால் வேறொரு பிரயோஜனம் வேணுமோ? ஸ்வசேஷதைகரதிகளாக்கி స్వవిషయ కైంకర్య విరోధిயான సంసారத்தையும் పోక్కుం ఎన్గిరారు. మనుషుల్ని పాడితే ఏం ప్రయోజనం ఉంటుందండి? కానీ ఏదో కొన్ని ప్రయోజనాలను పొందడం కోసమని మేము ఉన్నామండి, ఎదురు చూస్తున్నామండి అని అంటారా? అవి ఎలాంటివి? ఆ మనుషులే అస్థిరమైనటువంటి వాళ్ళు. అస్థిరమైనటువంటి మనుషుల్ని పాడి ఏం ప్రయోజనం పొందుతారు మీరు? ఏదో మనుషుల్ని పాడి మేము కొంత ప్రయోజనం పొందాలని అనుకుంటున్నామండి అంటున్నారు. ఆ మనుషులే స్థిరమైనటువంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని పాడి ఏం ప్రయోజనం పొందుతారు మీరు? ఒకవేళ ఆ ఏదో ప్రయోజనం వాళ్ళు ఇచ్చారు, మీరు పుచ్చుకున్నారు, ఆ ప్రయోజనం ఎంతకాలం ఉంటుంది కనుక స్థిరంగా అది. కాబట్టి మీరేం చేయాలి? ప్రకాశించేటువంటి మణులతోటి నిర్మించబడినటువంటి కిరీటాలు, ఆ కిరీటాలను ధరించినటువంటి వాళ్ళు విన్నవర్ నిత్యసూరులు. ఆ నిత్యసూరులకు స్వామి, ఆ స్వామిని పాడండి. మరి పాడితే వేరొరు ప్రయోజనము వేణుమో ఏంటండి? ఆయన్ని పాడితే ఇంకేం ప్రయోజనం అవసరం లేదా అంటే ఆయన ఏం చేస్తాడు? స్వశేషతైకరతిగలాకి, అదిగో తన విషయంలో కైంకర్యం చేసే ప్రీతి కలిగిన వాళ్ళగా వీళ్ళని చేస్తాడు. స్వవిషయ కైంకర్య విరోధ్యాన సంసారత్తయ్యం, ఆ సర్వేశుడికి కైంకర్యం చేయడానికి విరోధంగా ఉన్నటువంటిది వీళ్ళకి సంసారం కనుక ఆ సంసారాన్ని కూడా పోగొడతాడు ఆయన అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. అనంతరం పన్నీరాయరప్పడి సర్వాధికనాన అవనయ్యొడియా అస్థిరదాన మనుష్యరుగళై కవి పాడి అన్న ప్రయోజనం ఉండు ఎంగిరారు. సర్వాధికుడైనటువంటి ఆయన్ని విడిచిపెట్టి అస్థిరం మిన్నిలయమనవా మిన్ని నిలయలా అన్నట్లు మెరుపు ఎంతసేపు మనకు కనపడుతుందండి? అలాంటి స్థిరత్వమే ఈ మనుష్యులది కూడా. ఇప్పుడున్నవాడు ఇంకాసేపు ఆగితే ఉంటాడో ఉండడో తెలియదు. అలాంటివి కదా ఈ దేహాలు, ఈ జన్మలు. అలాంటి ఈ మనుష్యుల్ని పాడి ఏం ప్రయోజనం అండి అంటున్నారు ఆళ్వాళ్ళు. పులవీర్గాళ్, ఓ కవులారా. కవులంటే శబ్ద అర్థంగళిల్ వాసి అరియుం. పులవీర్గాళ్ శబ్దానికి అర్థానికి ఉన్నటువంటి తారతమ్యం తెలిసినటువంటి ఓ కవులారా, మన్నా మనిషిరై పాడి நீங்கள் பாடி செல்லுந்தனையும் நிலையనిల్లాத మనుష్యరుగళై కవి పాడి. நீங்கள் పాడి, మీరు పాడి వెళ్ళేటంత వరకు కూడా స్థిరత్వం లేని మనుషుల్ని పాడి పేరాగ పడైకుం, అదేదో అలభ్య లాభం పొందాము అన్నట్లుగా పొంగల్ పారిప్పాలే పెరియ అర్థమానదు ఎదు ఉండాం. పొంగల్ పారిప మీ దృష్టిలో పెరి అర్థమానదు, గొప్ప ఫలం అంటే ఎదు ఉండాం, ఉంటే ఉండొచ్చు. ఉండానాలం ఎత్తనై నాళైకు వినియోగార్హమాం. అది వాళ్ళు ఏదో ఇచ్చారు, మీరు వాళ్ళని కవిత్వం పాడారు, వారు మీకు ఏదో బహుమతినిచ్చారు. అది మీ దృష్టిలో చాలా పెద్ద బహుమతి అయ్యుండొచ్చు. కానీ అది ఎంతకాలం ఉపయోగపడుతుందండి మీకు? పేరుడి ఉడైతానా రత్నాభిషేకత్తై ఉడయ్యనాయ్
பரமபதவாதிகளுக்கு சத்தாதி ஹேதுபூதனான சர்வாதிகனை పాడినాల్ అదిగో పేరొడియై మంచి కాంతి కలిగినటువంటి రత్నాలతోటి నిర్మించబడినటువంటి కిరీటాన్ని కలిగినటువంటి వాళ్ళు పరమపదంలో వేంచేసి ఉండేటువంటి వాళ్ళు ఆయన నిత్యసూరుడికి సత్తా కారణంగా ఉన్నటువంటి సర్వేశ్వరుని కనుక పాడినట్లయితే ఆయన ఏం చేస్తాడు? మీకు తనకే అనన్యార్హమాగా నేనైతు, వీళ్ళు నా వాళ్ళండి, నాకే చెందినటువంటి వాళ్ళు అని భావించి ఇతర స్తోత్ర హేతువాన జన్మం కజియం బడియం అంగీకరిక్కుం, ఇతరులని స్తోత్రం చేయడానికి కారణమయ్యేటువంటి ఈ జన్మలని నీకు కలగకుండా అంగీకరిస్తాడు ఆ సర్వేశ్వరుడు ఆయన్ని కనుక పాడినట్లయితే అంటున్నారు. ఈడు వ్యాఖ్యానం ఎన్నావదు ఒన్నుం ఆవదిల్లై ஒரு பிரயோஜனத்துக்காக அன்றோ பிறரை கவி பாடுகிறது நீங்கள், அதில் நீங்கள் நினைக்கிறது சித்தியாது, ஆனால் సిద్ధిప్పదు ఎన్నెన్నిల్ ఒండ్రుం ఆవదు ఎల్లై. ఎన్నావదు ఏమవుతుందండి? ఒండ్రుం ఆవదు, ఒక్కటి కూడా అయ్యేదేమి లేదు. మీరు వాళ్ళని ఎందుకు కవిత్వం పాడుతూ ఉన్నారు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళని కులవీరు గారు ఓ కవులారా అని వాళ్ళ కవులని ప్రశ్నిస్తున్నారు. మీరు లోకంలో ఉన్న వాడని కవిత్వం పాడటం కారణం ఏమిటి? అది நீங்கள் నినైక్கிறது సిద్ధి కాదు. మీరు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి, ఏ ధనాన్నో బహుమతినో ఆశించి మీరు లోకంలో ఉన్నవాడని కవిత్వం పాడుతూ ఉన్నారండి. అయితే అది நீங்கள் నినైక్கிறது సిద్ధి కాదు. అయితే ఆ విషయంలో మీరు వాళ్ళ కవిత్వం పాడటము, ఆ పాడటం వల్ల మీరేదో కొంత ప్రయోజనాన్ని ఆశించడం అదేమీ మీకు లభించదు. మరి ఆనాల్ సిద్ధిప్పదు ఎన్నెన్ని, మరి నేను కోరుకున్నటువంటి ప్రయోజనం సిద్ధించదని చెప్తున్నారండి. ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది అంటే కీర్తన తన్మయ్యే సిద్ధిప్పదు. కింద చెప్పారే ఆ తక్కువతనం, ఆ క్షుద్రమైనటువంటి ఫలాలు అన్నట్టుగా అవే సిద్ధిస్తాయి. అదిగో వీళ్ళు పాడాలని వెళ్ళటము, వెళ్తే వాడు పారిపోవటము, బహుమతి ఇవ్వాల్సి వస్తుందేమో అని అతన్ని వెతుక్కుంటూ ఇతను వెళ్ళటము, ఇతన్ని చూసి అతను ఇంకా పారిపోవటం, అదే సిద్ధిస్తుంది. మీరు కోరుకున్నది ఏదో ప్రయోజనాన్ని ఆశించి మీరు ఆయన్ని వాళ్ళని స్తోత్రం చేస్తున్నారు, కవి పాడుతున్నారు, కానీ మీరు కోరుకున్నటువంటి ప్రయోజనం మాత్రం లభించదండి. ఏం లభిస్తుంది అంటే కీర్తన తన్మయే సిద్ధిప్పదు, కింద చెప్పినటువంటి తక్కువతనమే సిద్ధిస్తుంది. ఎన్నావదు உங்கள் நினைவால் சில அர்த்த சித்தியில் అదప్పతిక్కయ్యే ఎన్ నిனைవాలు. మీ భావంలో ఏమిటి? అర్ధసిద్ధి, ఏదో కొంత ధనం. అర్ధసిద్ధిల్ అదప్పతిక్కయ్యే ఎన్ నిனைవాలు, అదిగా ఆ ధనం లభించడం కూడా నా యొక్క దృష్టిలో అదప్పతిక్కయ్య, మిమ్మల్ని ఇంకా కిందకి దిగదార్చేటువంటిది అది అంటూ ఒన్నుం ఎల్లయ్యావదెన్. ఏమిటండి అసలు ఏమి ఉండదంటారేమిటి? అది ప్రయోజనం కాదా? ఆ ధనం వాళ్ళు మాకు ఇవ్వటం అనేటువంటిది ఒక ప్రయోజనమే కదా అంటే, కవి పాడువారం పాడినవర్గడుక్కు కొడుప్పారుగొడుమాయ్ అండో పోరుగిరదెన్నా. కవి పాడువారు అంటే కవిత్వం పాడించుకున్నటువంటి వాడు, పాడినవర్గడుక్కు కొడుప్పారుగొడుమాయండో పాడినటువంటి వాళ్ళకి ఇచ్చేటట్లుగా కదా. పోరుగిరదు ఎన్నా, అది కదా. అంటే ఒకళ్ళు పాడించుకున్నటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళు పాడినటువంటి వాళ్ళు. పాడించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే పాడతారో వాళ్ళకి ఏదో బహుమతి ఇవ్వటం, అది కదా విషయం. అయితే ఎత్తనైనా కుప్పోదు, అదే కదా, అంతటితో అది సరిపోతుంది కదా. అయితే ఆ వ్యక్తి మీకు కొంత ధనాన్నో బహుమతిగా ఇచ్చాడు అనుకుందాం, అది ఎంతకాలం ఉంటుందండి? ఇల్లయ్యన్నే ఓ పాదియాయండో అది నిరుపదు, లేదు అనేటంత సమయంలో వచ్చిన ధనం మాయమైతే అయిపోవచ్చు, ఏదో రీతిగా పోతే పోవచ్చు. అంత స్థిరత్వం అండి దానిది. నిరూపిత్తాల్ కవి పాటిట్టు ఇరయ్యాయిరే ఇరుప్పదు. నిరూపిత్తాల్ కవి పాటు సిద్ధి ఆనాల్ అత్యల్పమా. ఇల్లయ్యన్న ఓపాధ్యాయ అంటే అత్యల్పమా. నిరూపిత్తాలంటే కవిపాడినదో ఉనకు ఎదురయ్యడా ఇడవేండుంబడియాయ్. ఇట్టిరై అంటే ఎదిర్పయ్యుడుగయే. అది ఎలా ఉంటుంది ఆ కవిత్వం కూడా అంటే, నిరూపిస్తా కవిపాటు ఇట్టిరయ్యాయిరే ఇరుప్పదు. కొంతమంది ఏమిటి, వాళ్ళు కవిత్వం పాడటం వచ్చు వాళ్ళకి, ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నేను కవిత్వం పాడతానండి, నాకే కవిత్వం వద్దని ఆ వ్యక్తి అన్నాడు అనుకోండి,
నేనే మీకు ఎదురు ధనాన్ని ఇస్తా, ఆ ధనాన్ని పుచ్చుకొని కవిత్వం పాడించుకోండి అనేటట్లుగా కూడా ఉంటుంది. కవి కేట్పిక్కైకు సహకారిగளையும் கேட்டி கூட்டி கேட்பித்து பெருமதும் கவி பாடின நாளைக்கு பணையும் வைத்து వాంగి జీవితడం మీట్కవం పోరాదు. ఏది వాళ్ళు ఇచ్చే ధనం ఎంత ఉంటుంది కనుక అది ఎంతకాలం ఉంటుంది? ఇదిగో కొన్ని సందర్భాల్లో మీరే ఎదురివ్వటం ఉంటుంది. ఇంకా ఆ కవిత్వం వినిపించడం కోసమని అదిగో పక్కన కొంతమందిని తీసుకొని వెళ్తారుగా, వాళ్ళు ఏమైనా ఊరికినే వస్తారా? ఇదిగో ఈ వేళ వస్తే మీకు ఇంత ధనం ఇస్తామండి, మీరు రండి సహకారంగా నా వెంట అంటే వాళ్ళు కూడా సహకారిగளையும் కూట్టి కేట్పిత్తు పెరుమదం, అదిగో సహకారుని కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి వినిపించి పెరుం అదుం ఆ పొందేది కూడా కవి పాడిన నాளைக்கு పణయం వైత్తు వాంగి జీవితడం మీట్కవం పోరాదు. కవి పాడిన నాளைக்கு కవిత్వం పాడిన రోజులకి అదిగో ఈ జీవితం పణయ్యం అంటే కొదువై, పణయ్యం వైత్తు వాంగి జీవితడం మీట్కవం పోరాదు. అదిగో వీడు కవిత్వం పాడినన్నాడు, కవిత్వం పాడుతుంటే కడుపు నిండుతుందా? జీవనానికి కావాలి కదా. అదిగో ఈ కవిత్వం పాడినన్నాళ్ళు ఈ జీవితం గడపడానికి సరిపోదు, కావాలి కొంత ధనము. అలానే ఈ ఎవరి మీదైతే కవిత్వం పాడాడో వారికి వినిపించాలంటే వెంట సహకారులను తీసుకువెళ్తాడు కదా వాళ్ళకి ఇవ్వటానికి. అదిగో మీరు ఇంత కష్టపడి వెళ్ళి అతన్ని కవిత్వం పాడితే మీకు లభించేటువంటి ఫలం ఏమిటి? సహకారులకు కొంత, అది ఆ కవిత్వం రాసిన నాడు మీ జీవనానికి సరిపోయేది కొంత. ఇది ఎంతకాలం మిగులుతుందండి? ఎత్తనైనా ఎక్కుపోదు. వాడు ఇచ్చేటువంటి ధనం మీకు ఎంత కాలానికి సరిపోతుంది కనుక. నిప్పుల వీరుగాల్, ఓ కవులారా, ఉంగళ్ విశేషజ్ఞతైకు పోరుమో ఇదో, మీరు చాలా విశేషమైన జ్ఞానం కలిగినటువంటి వాడు కదా, అలాంటి మీకు ఈ విషయం ఇలా చేయడం అనేటువంటి తగిన విషయమేనా అని పాడిన కవి నేర్తీదు పేరిదు ఇదుక్కు ఇది పోరుం పోరాదు ఎన్ను నేంగళ్ళే అరియ వేండావో. పాడిన కవి నేర్తీదు, కవిత్వం యొక్క నేర్తి అంటే వైలక్షణ్యం ఇది, పేరిదు ఫలం ఇది, ఇదుక్కు ఇది పోరుం పోరాదు ఎన్ను నేంగళే అరియ వేండావో. మీరు పాడినటువంటి కవిత్వం ఎంత విలక్షణమైనటువంటిది, కానీ ఆ కవిత్వాన్ని తీసుకెళ్ళి దానివల్ల కలిగినటువంటి ఫలం ఏమిటి అని మీరే ఆలోచించుకోండి. మీరు రాసినటువంటి కవిత్వానికి తగినటువంటి ఫలం మీరు పొందగలిగారా లేదా మీరే కదా ఆలోచించుకోవాలి. మీరు విశేషజ్ఞులు కదా, విశేషజ్ఞులయ్యుండి అంటే విశేషణ జానాతీతి విశేషజ్ఞ, విశేషజ్ఞులై ఉండి అంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళయ్యుండి మీరు చేసేటువంటి పనిలో ఎంతవరకు అది సమంజసమో, మీరు చేసినటువంటి ఆ కవిత్వానికి అక్కడి నుంచి పొందేటువంటి ఫలం సరి అయినదో కాదో మీరే తెలుసుకోండి. ఎంగళే అరియ వేండావో, మీరే తెలుసుకోవద్దు. పులవీరుగాళ్ళు అంటే విశేషమైన జ్ఞానం కలిగిన వాళ్ళ మీరు రాసిన కవిత్వానికి తగినటువంటి ఫలాన్ని పొందగలుగుతున్నారో లేదో మీరే తెలుసుకోండి అంటూ శబ్ద పులవీరుగాళ్ళు అంటే ఇంకో అర్థం. శబ్ద అర్థంగలిన్ వాసి అరియుమవరగలే, శబ్దానికి అర్థానికి తేడా తెలుసుకున్నటువంటి వాళ్ళు కదా మీరు. అలాంటి మీరు మన్నా మనుషరై పాడి అంటే మన్నా మనుషరై అస్థిరమైనటువంటి ఈ మనుషుల్ని పాడి சிறிது உண்டாய் அல்பமாகிலும் நீங்கள் பெறுவது நீங்கள் செல்லுமள உங்கள் தான் இருக்கிறிரே அவரே மாண்டால் என்று எதிரே ஒருவரே சிறிதுండాల్ అల్పమాగిలం நீங்கள் ఏదో కొంచెం ఉంటుంది, అల్పమాగిలం நீங்கள் పెరువదు వాళ్ళు ఉంటే ఏ కొంచెమైనా మీరు పొందగలుగుతారు. కానీ వాళ్ళే స్థిరత్వం లేనటువంటి వాడు కదా. ఇదిగో మీరు రాసినటువంటి కవిత్వానికి మీకు వచ్చే బహుమతి తగినదా కాదా చూసుకోండి. కవిత్వం పాడినన్నాళ్ళు మీకు భుక్తి కావాలి. అంతేకాకుండా ఇంకోటి, మీరు వెంట తీసుకువెళ్తారు కదా సహకారులని, వాళ్ళకి వినిపించే సమయంలో వాళ్ళని పోషించడానికి కొంత, కాబట్టి వాళ్ళు ఇచ్చేది మీకు ఎంతకాలం వస్తుందో అనేది మొదటి ఆలోచన. ఇంకా ఏం చేయాలి? సిరిదు ఉండాయ్ అల్పమాగిలిన్ நீங்கள் పెరువదు, ఏదో కొంచెం ఉన్నది అల్పంగా అయినా మీరు పొందారు. நீங்கள் పెరువదు మీరు పొందేది. అయితే நீங்கள் செல்லுமளவும் அவர்கள் தான் இருக்கிறிరే, ఆ అల్పమైన మీరు పొందేది ఎప్పుడు? మీరు వెళ్ళేదాకా వాడు జీవించి ఉంటే వాడు ఇస్తే అప్పుడు ఆ కొంచెమైనా మీరు పొందగలుగుతారు. అలా కాకపోతే
అవరే మాండార్ ఎన్ను ఎదురే ఒరుమరే. అదిగో అవరే మాండారు. మీరు ఏ వ్యక్తి గురించి అయితే కవిత్వం పాడారు ఆ వ్యక్తిని వెతుక్కుంటూ మీరు వెళ్ళి మీ కవిత్వం వినిపించే లోపే మీకు ఎదురు అదిగో మీరు వెళ్తూ ఉండగానే ఎదురొస్తారు కొంతమంది, ఆయన పోయాడండి అనేటువంటి వార్త మోసుకొని. అది కదా వాళ్ళకు ఉన్నటువంటి స్థిరత్వం. పాడి పడైక్కుం పెరుం పొరుల్. పాడి పడైక్కుం పెరుం. మీరు అలా అస్థిరమైనటువంటి అల్పాయుష్కులైనటువంటి ఆ మనుషులని పాడి మీరు పొందేటువంటి ఆ ధనం ఎంతో తెలుసా? ఎలాగంటే పెరుం పొరుల్, వ్యంగ్యంగా భలే బాగా సంపాదించావు లేవయ్యా, భలే సంపాదించావు అని అంటారు చూసారా లోకంలో. ఇంద శ్రీయప్పతి కురైవర కొడానో ఎన్ను క్షేపిక్కిరార్. ఇంద శ్రీయప్పతి అంటే మీరు ఎవరి గురించి అయితే పాడటానికి వెళ్ళారు ఆ వ్యక్తిని శ్రీయప్పతి అంటే లక్ష్మీనాథుడు, లక్ష్మికి నాథుడు. లక్ష్మీనాథుడు అంటే ఇక్కడ లక్ష్మి అంటే లక్ష్మీదేవి కాదు, సంపదకి నాథుడు. ఎంత సంపద అండి ఈయనకి అన్నట్లుగా ఇంద శ్రీయప్పతి కురైవర కొడానో ఎన్ను చేపిక్కిరా. ఈ శ్రీయప్పతి ఏ కొరత లేకుండా ఇస్తాడా, భలే ఇచ్చాడే అన్నట్టుగా చేపిక్కిరా. శ్రీయప్పతి అంటే ధనం వాడని కాదు, ఇక్కడ వ్యంగ్యంగా భలే గొప్ప ధనవంతుడు ఏంటి ఈయన, ఈయన మీరు కోరుకున్నదంతా ఇవ్వగలడా ఈయన అని చేపిక్కిరారు. కురైవర కొరత లేకుండా ఇవ్వగలడా ఈయన అని నిందించేటట్లుగా కదా ఉంటుంది లోకంలో వాళ్ళ పరిస్థితి. మిన్నారి ఇత్యాది. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు ఆల్వారే అంటే మిన్నారి ఇత్యాది. కవి పాడి ముడిపెత్తవర్గలన్నో సెన్ను కాణుం తిరల్. కవి పాడి ముడిపెత్తవర్గలందో అదిగో నువ్వు వెళ్ళి సెన్ను కాణుం తిరల్. ఆ సమూహాన్ని ఆ గోష్ఠిని సేవిస్తే వాళ్ళంతా ఎలా ఉన్నారు? కిరీటాలు ధరించి ఉన్నటువంటి వాళ్ళు. ఎలా కిరీటాలు వచ్చాయండి వాళ్ళకి? కవి పాడి ముడిపెత్తవర్గలందో, కవిత్వం పాడి ఆ కిరీటాలను పొందినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా. అలాంటి సెండ్రం కానుంటే వెళ్ళి నువ్వు చూసేటువంటి గోష్ఠి అలాంటిది. ఎలా ఉన్నాయి ఆ కిరీటాలు? ఒలిమిక్క మణిగళై ఒడయ్యా ముడి ఒడయ్య వానవరిరే విపన్యవహ ఎన్ను కవి పాడి ముడి శివుడి ఇరిక్కిరవర్గలిరే. ఒలిమిక్క మణి అయి ఒడయ్యా, మంచి ప్రకాశించేటువంటి మణులతోటి కూడుకున్నటువంటి మణుల చేత పొదగబడినటువంటి మూడి ఒడయ్య వానవరిరే, కిరీటాలు కలిగినటువంటి నిత్యసూర్యులండి. ఏం చేస్తుంటారండి వీళ్ళు అక్కడ? విపన్యవహ ఎన్ను, స్తోత్రం చేస్తూ ఉంటారండి. విపన్యవహ అంటే స్తోత్రం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అలాంటి వాళ్ళని కవి పాడి ముడిసూడి ఇరిక్కిరవర్గలిరే. అలాంటి కవిత్వాన్ని పాడి అలాంటి వాళ్ళని పాడి కవి పాడి ముడిసూడి ఇరుక్కిరవర్గలిరే. ఆ సర్వేశ్వరుణ్ణి పాడి ఇదిగో కిరీటాలు ధరించినటువంటి వాళ్ళు ఆ నిత్యసూరులు. కవి పాడి చెన్నవర్గడుకు ఓలక్కం కొడుతూ కొండాడి కొండాడి కేట్పిరుప్పారుమవర్గలండో. కవి పాడి చెన్నవర్గడుకు కవిత్వం పాడి వెళ్ళేటువంటి వాళ్ళకి ఓలక్కం కొడుతూ కొండాడి, ఓలక్కం కొడుతూ ఒక గోష్ఠిని ఇచ్చి కొండాడి కొనియాడి కేట్పిప్పారుం అవర్గలండో, వినిపింప చేసేవాళ్ళు కూడా వాళ్లే కదా అంటూ కేట్టారారు వానవర్గలిరే. ఎవరండి? ఆళ్వాలు పాడే ప్రబంధాలను వినేటువంటి వాళ్ళు ఎవరు? వానవర్గలిరే, నిత్యసూరులు కదా అని చెప్పినట్టు ఆళ్వాళ్ళు. విన్నవరు తాదయ్య ఇప్పాడినాల్. అలా నిత్యసూరులకి స్వామి అయినటువంటి ఆ స్వామిని పాడినట్లయితే నిత్యసూరిగడుకు నిర్వాహకనాన అవనై కవి పాడినాల్. నిత్యసూరులకి నిర్వాహకుడైనటువంటి ఆయన్ని కవిత్వం పాడినట్లయితే మూడి అవంతనకు విశేషణమాన పోదు కవి పాడినార్కు కొడుక్క చూడిన ముడి అన్గయే. అదిగో ఇది విశేషణం పెరుమాళకి పెట్టచ్చు, లేకపోతే నిత్యసూరులకు. ఎలా? మిన్నార్ ఇత్యాది. మిన్నార్ అపాసరకణం ఏమిటి? మిన్నార్ మడిముడి విన్నవరు తాదయ్యై పాడినాల్ అన్నారు కదా. మిన్నార్ మడిముడి సూడినాల్ అంటే ఎవరు? నిత్యసూరులని చెప్పుకోవచ్చు, లేదా సర్వేశ్వరుడే అని చెప్పుకోవచ్చు. సర్వేశ్వరుడు అంటే మీరు బాగా ప్రకాశించేటువంటి మణులతోటి మణులు పొదగబడినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి పెరుమాళ్ళు అని చెప్పచ్చు, లేదా అలాంటి కిరీటాన్ని ధరించినటువంటి నిత్యసూరులకి నిర్వాహకుడు అని చెప్పవచ్చు అని. అలాంటి ఆ సర్వేశ్వరుని కనుక పాడినాల్ ఇరుదానే ప్రయోజనం పోరుమిరే అదుక్కు మేలే. అదిగో పాడటం ఇరుదానే ప్రయోజనం పోరుమిరే.
పాడటమే గొప్ప ప్రయోజనం. ఇది గొప్ప పాడి ఇంకేదైనా పొంది అది కాదు ప్రయోజనం, ముందు పాడటమే గొప్ప ప్రయోజనము అని అదుక్కు మేలే తన్నాగవే కొండు తనక్కేయాగ ఎన్నుదల్. అదుక్కు మేలు ఇంకేం చేస్తాడు, తన్నాగవే కొండు తన వలే చేస్తాడు. సాధర్మ్యం ఆగత అని చెప్పినట్టుగా మమ సాధర్మ్యమాగత పరమం సామ్యం ఉపైతి తమ్మయ్యే ఒక్క అరుள் సేవర్ ఎంగిరపడియే తన్నోడొక్క పణ్ణియన్నవుమాం తనతో సమానమైనటువంటి రూపాన్ని ఇస్తాడు, సారూప్యం ఇస్తాడు కదా ఇక్కడి నుంచి ఆ లోకానికి వెళ్ళినటువంటి జీవుడికి. అదిగో మమ సాధర్మ్యమాగతాహ అని భగవద్గీతలో నాతో సమానమైన ధర్మాలు కలిగిన వాడవుతాడు, సమానమైన రూపాన్ని పొందుతాడు అని, ధర్మాన్ని కలిగిన వాడు అని, పరమం సామ్యం ఉపైతి సమానమైన రూపాన్ని పొందుతాడని, తమ్మయ్యే ఒక్క అరుள் సేవరు. అదిగో అలాంటి వాళ్ళ విషయంలో అరుள் సేవరు అనుగ్రహాన్ని చూపించేటువంటి వాడు అని, తన్నోడొక్క పణ్ణి అన్నవుమాం తనతో సమానమైన వాడిగా చేసి అన్నవుమాం అనవచ్చును. జన్మం చెయ్యామయ్యం కొళ్ళుమే అలాంటి వాళ్ళకి ఇంకా అంటే మనకి ప్రతిపదార్థంలో ఏం చెప్పారు ఆరాయరప్పడిలో, అనన్యాన శేషభూతుడిగా చేస్తాడు. ఇంకా అతనికి అనన్యాన శేషభూతుడైన తర్వాత ఆయన కైంకర్యం చేయటమే కదా ఉండేది. అలా ఆ కైంకర్యానికి ఆయనకి కైంకర్యం చేయాలంటే విరోధాలు ఏమిటి మనకి, ఈ సంసారం. కాబట్టి ఆ కైంకర్యం చేయడానికి విరోధంగా ఉన్నటువంటి సంసారాన్ని తొలగింపచేస్తాడట. అదే జన్మం చెయ్యామయ్యం కొల్లుమే పిన్నై ஒருவன் கீஜே இருந்து கவிபாடிகை கொடியான జన్మత్తై పోకుం. పిన్న ఇంకా ఒరువన్ కీజే ఇరుందు ఒకడి చేతి కింద పడి ఉండి కవిపాడుగై అడియాన కవిత్వం పాడడానికి కారణం ఏమిటి, జన్మలే. అలాంటి జన్మలని పోగొడతాడు. పెరరై కవిపాడుగై అడి జన్మ మీరే ఇతరులని కవిత్వం పాడటానికి ఆ జన్మలే కదా కారణం. నిత్య సూరిగల్ తరత్తై కొడుతూ పెన్నై కాణం సంసార సంబంధత్తై అరుప్పదు. మొదట ఏం చేస్తాడు, ఆయన్ని కనుక స్తోత్రం చేస్తే మొదటగా నిత్యసూర్యులతోటి నిత్యసూరిగల తరత్తై కొడుతూ నిత్యసూర్యుల వలె ఆధిక్యాన్ని ఇస్తాడు. నిత్యసూర్యుల కంటే గొప్ప వాళ్ళలాగా చేస్తాడు వీళ్ళని చేసి, తర్వాత కాణం పెన్నై కాణం సంసార సంబంధత్తై అరుప్పదు ఆ తర్వాత సంసార సంబంధాన్ని తొలగింపచేస్తాడట. అంతేగాని ముందే సంసార సంబంధాన్ని తొలగింపచేసి నిత్యసూరులకు నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ఆ గోష్ఠిలో మనల్ని చేర్చడం కాదు, ముందు ఆ గోష్ఠిలో చేర్చిన తర్వాత అప్పుడు ఈ సంసార సంబంధాన్ని తొలగింపచేస్తాడు. అదేమిటండి సంసార సంబంధం ముందు కదా పోవలసింది అంటే, రాజపుత్రం తలయిల్ అభిషేకత్తై వైతు పెన్నై విలంగు వెట్టి విడుమా పోలే శ్రీ విభీషణాశ్వానై అభిషేకం పన్ని పిన్బు రావణనై ఉరిత్తా పోలే. రాజకుమారుడు ఏదో కారణంతో చెరసాల్లో ఉన్నాడు, హఠాత్తుగా రాజుగారు మరణించారు. అప్పుడు ఆ అబ్బాయిని పట్టాభిషిక్తుని చెయ్యాలి, ఇంకా రాజ్యానికి అధికారి ఆయనే. అప్పుడు ఏం చేయాలి, అలా ఉన్నవాడిని ఉన్నట్టుగా బయటికి తీసుకురావడానికి అవకాశం లేదు. ఎందుకని, అతను ఒక నేరస్తుడు కనుక. అప్పుడు ఏం చేశారు, వెళ్ళి ఆ చెరసాలలోనే అతనికి ఆ కిరీటం పెట్టి పట్టాభిషిక్తుని చేసి అప్పుడు ఆయన రాజు అయ్యాడు కదా. అప్పుడు ఆ రాజుని అది రాజు కనిష్టం అలా బందీగా ఉండవలసిన అవసరం ఏముంది, అప్పుడు ఆ బందికానాలోంచి బయటికి తీసుకొచ్చినట్లుగా అదిగో రాజపుత్రం తలయిల్ అభిషేకత్తై వైతు రాజకుమారుడి తల మీద ముందుగా కిరీటాన్ని ఉంచి తర్వాత చెరసాల నుండి విడిపింప చేసినట్టుగా విభీషణాశ్వాన్ని కూడా ఏం చేశాడు రామచంద్రుడు, సముద్ర తీరంలోనే పట్టాభిషిక్తుని చేశాడు, కిరీటాన్ని పెట్టాడు. ఆ తర్వాత విభీషణుడికి విరోధి అయినటువంటి రావణాసురుడిని తర్వాతే కదా సంహరించాడు. ముందుగా రావణ సంహారం జరిగిన తర్వాత పట్టాభిషిక్తుని చేశాడా విభీషణుడిని? కాదు కదా, ముందుగా పట్టాభిషిక్తుని చేసి ఆ తర్వాతే విరోధి అయినటువంటి రావణ సంహారం కావించినట్టుగా మీరు కనుక ఆయన్ని స్తోత్రం చేస్తే అదిగో మీకున్నటువంటి మిమ్మల్ని నిత్యసూరి గోష్ఠిలో చేరుస్తాడు, వాళ్ళకంటే అధికులు వలె ఉంచుతాడు. ఆ తర్వాత మీకున్నటువంటి ఈ సంసార సంబంధాన్ని జన్మం చెయ్యామయ్యం కొల్లుమే అని ఈ సంసార సంబంధాన్ని తొలగింపచేస్తాడు అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనలు. ఎన్నావదెత్తనై నాளை కుప్పోదుం పులవీర్గాల్ మన్నామని சிறைப்பாடி படைக்கும் பெரும் பொருள் மின்னார் மணிமுடி வெண்ணவர் தாதையை பாடினால் தன்னாகவே கொண்டு
ஜன்மம் செய்யாமையும் கொள்ளுமே. 5ஆம் பாட்டு 5వ பாசுரம். உபகாரகரும் அன்னிக்கே கவி பாடுகிறவர்களுக்கு அவஜமாம்படி ஏயருமாயிருக்கிற அவர்களை கவி பாடாதே. சமஸ்த கல்யாண குணாத்மகனுமாய் சர்வாபேட்சித பிரதனுமான సర్వేశ్వరனை కవి పాడువారుంగొల్ ఎన్గిరారు. వాళ్ళు ఉపకారకులు కూడా కాదు, కవిత్వం పాడేటువంటి వాళ్ళకి అవధ్యం కలిగించేటట్టుగా హేయం విడిచిపెట్టదగినటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు, నువ్వు ఒక వ్యక్తి గురించి కవిత్వం పాడావు, వాళ్ళ వల్ల నువ్వు ఏదైనా ఒక ఉపకారాన్ని పొందడం మాత్రానికి కూడా, ఉపకారం పొందడం మాట అటుంచి వాళ్ళ కవిత్వం పాడటం వల్ల నీకే ఒక అవధ్యం కలిగేటట్టుగా ఉన్నటువంటి వాళ్ళని కవిత్వం పాడకండర్రా. పాడాలంటే ఎవరిని పాడాలి? సమస్త కళ్యాణ గుణాత్మకుడు, అన్ని అపేక్షితాలని ఏది కోరుకున్న వాళ్ళకి దాన్ని ఇచ్చేటువంటి వాడైన ఆ సర్వేశ్వరుణ్ణి కవిత్వం పాడటానికి రండి రండి అని పిలుస్తున్నారు ఆడవాళ్ళు. కొళ్ళుంపై నిల్లై కుప్పై కిళతన్న సెల్వత్తై வள்ளல் போஜந்துனும் வாய் மைய ஜொக்கும் புலவீர்கள் கொள்ளக்குறை விலன் வேண்டி செல்லாம் தரும் சோதில் என் வள்ளல் மணிவண்ணன் தன்னை கவி சொல்ல ஒம்மினோ కొళ్ళుం పయన్ ఇల్లై. పొందేటువంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ కుప్పై కెళతన్న సెల్వత్తై, కుప్పలను కలియబెట్టినట్లు దోషమే తోచేటట్లుగా ఉన్న సంపన్నులను వள்ளల్ పొగజుందు మహా ఉదారమని కొనియాడి మీ యొక్క వాయ్ మయ్యి జక్కుంపుల వీరుగాల్ వాక్కులను దారపోసుకుంటే ఓ కవులారా, కొళ్ళ కురైవెలను వేండిత్తెల్లాం, స్వీకరించుటకు కొరత లేనివాడు, మనం కోరిందంతా వేండిత్తెల్లాం తరుం ఇచ్చేటువంటి వాడు, కోదు ఇల్ ఏ దోషం లేనటువంటి వాడు, ఎన్ తన్ వள்ளల్ నాకు మహా ఉదారుడును, మణివండం తన్నై నీలరత్నము వంటి కాంతి కలవాడైన భగవంతుణ్ణి కవిసొల్లవొమ్మిన్. అదిగో స్తోత్రం చేయటానికి రండి. అదిగో వాళ్ళని కవిత్వం చెప్పడం వల్ల ఇంకా మీకు అవధ్యమే, అలాంటి వాడిని కవిత్వం పాడటం ఏమిటండి మీరు అని మీకు అవధ్యమే కలుగుతుందండి. కాబట్టి అవన్నీ విడిచిపెట్టేసేయండి. మీరేం చేయాలి ఇప్పుడు? గొప్ప ఉదారుడు, ఏ దోషాలు లేనటువంటి వాడు, మనం ఏమి కోరుకుంటే సర్వ అపేక్షితాలని అందరికీ ఇచ్చేటువంటి వాడు, నీలరత్నం లాంటి కాంతి కలిగిన వాడైన పరమాత్మని స్తోత్రం చేయటానికి రండి అని ఓ కవుల్లారా, మీరు అతి క్షుద్రమైన సంపత్తు గల మనుష్యుల్ని స్తోత్రం చేసి మీ వాక్కులను పోగొట్టుకోవడమే తప్ప ఇతర ప్రయోజనం ఏమీ లేదర్రా. కాబట్టి నిరవధిక సంపన్నుడు, మనకు సకల అభీష్టప్రదుడైనటువంటి శ్రీపతిని స్తోత్రం చేయటానికి సన్నద్ధులుగా ఉండండి. ஆறாயிரப்படி கொள்ளும் பிரயோஜன சூன்யமாய் ஹேய விஷயங்களை கவி பாடி உங்களுடைய அழகிய கவிகளை எசவாதே, தன்னுடைய நிரவதிக நித்திய நிர்தோஷ கல்யாண குணங்களாலே உங்களுடைய கவிகளை கிருதார்த்தமாக்க வல்லனாய், உங்களுக்கு வேண்டித்தெல்லாம் தரும் பரம உதாரணாய், தந்தாலும் ஒன்றும் செய்யாதானாய், எவர்களுக்கு என் செய்வோம் என் இருக்கும் சுவாவனாய், ஆசிரித சுலபனாய் இருந்த எம்பெருமானை కవి సొల్ల వల్లీర్గడో ఎంగిరారు. ప్రయోజన శూన్యము, విడిచిపెట్టాల్సినటువంటి విషయాలలో కవిత్వం పాడి మీ యొక్క అందమైనటువంటి కవిత్వాలను పోగొట్టుకోకండర్రా. తన యొక్క నిరవధికమైనటువంటి నిత్య నిర్దోషమైన అంటే నిత్యము ఉండేటువంటి ఏ దోషాలు లేనటువంటి కళ్యాణ గుణాల చేత మీ యొక్క కవితలను కృతార్థం చేయగలిగినటువంటి సమర్థుడు ఆ సర్వేశ్వరుడు. మీకు உங்களுக்கு వేండిత్తెల్లాం తரும் పరమ ఉదారుడు, సకల అపేక్షిత ఫలప్రదుడు ఆయన. అలాంటి వాడు తందాలు ఒన్నుం చెయ్యాదానై, తనంతట తాను ఒక్కటి కూడా చేయనటువంటి, ఎవరు ఒన్నుం తందాలు ఇచ్చినప్పటికీ ఒన్నుం చెయ్యాదానే, ఒక్కటి కూడా ఇవ్వని వాని వలే ఎవరు గడుక్కు ఏం చేయవం, ఏం చెయ్యగలండి ఈయనకి. అదిగో ద్రౌపది విషయంలో రుణం ప్రవృద్ధం ఇవ్వమే అన్నట్లుగా పరమపదానికి వెళ్లే సమయంలో కూడా
ద్రౌపది ఒక్కసారి గోవిందాన్ని ప్రార్థించినందుకు అన్నీ చేసి కూడా చివరికి పరంపదానికి వెళ్ళినప్పుడు ఏమీ చెయ్యని వాని వలె బాధపడ్డాడు చూసారా. అదే రీతిగా మీరు ప్రార్థించడమే ఆలస్యం, అన్నీ చేస్తాడు మీకు కావాల్సినవి, కానీ ఎవరిగడుకు ఎంతసేపోం, ఏం చేయగలను నేను వీళ్ళకి అని ఉండేటువంటి స్వభావుడు. ఆశ్రిత సులభనా ఇరుంద ఎంబెరుమానై కవి సొల్లవల్లీరుగలో, అలాంటి ఆశ్రిత సులభుడుగా ఉన్నటువంటి ఆ ఎంబెరుమాన్ని కవి సొల్లవల్లీరుగలో, కవిత్వం పాడగలరా, ఆయన్ని పాడండి అని చెబుతున్నారు ఆళ్వార్లు. ఉపదేశం కదా ఇది, పరోపదేశం. పన్నీరాయరపడి అనంతరం నిష్ప్రయోజనమాన ఇతర స్తోత్రత్తైత విరిందు సర్వఫల ప్రదనాన మహోదారణై కవిపాడ వారుంగొల్ ఎన్గిరారు. నిష్ప్రయోజనంగా ఇతరులను స్తోత్రం చేయడం విడిచిపెట్టేయండి. అన్ని ఫలాల్ని ఇచ్చేటువంటి గొప్ప ఉదాహరణైనటువంటి సర్వేశ్వరుణ్ణి కవిత్వం పాడటానికి రండి అని ఆహ్వానిస్తున్నారు ఆళ్వార్లు. కొళ్ళుంపై ఎన్నిల్లై కొళ్ళలావదు ఒక ప్రయోజనం ఇన్నియే. అలా కవిత్వం చేయడం వల్ల ఒక ప్రయోజనం ఇన్నియే, ఒక్క ప్రయోజనం కూడా ఏమీ లేదండి. కుప్పై కిళర్తన్న సెల్వత్తే కుప్పయ్యే కిళరినా పోలే దోషమే తోత్తుంబడియానా. ఎలా ఒక చెత్త కుప్ప ఉంటుంది, ఆ కుప్ప అలా కదలకుండా ఉన్నంతసేపు అందులోంచి ఏ వాసన బయటికి రాదు. ఒక్కసారి ఆ చెత్త కుప్పని ఒకసారి ఏ పుల్లతోనో కదలుతుంది, లోపల నుంచి బయటికి అలాగా వస్తూ ఉంటుంది దుర్గంధం. అదే రీతిగా వీళ్ళని స్తోత్రం చేయడం అంటే వీళ్ళ దోషాలన్నీ బయటికి కనబడకుండా లోపల వీళ్ళు ఏదో స్తోత్రం చేస్తారు. వీళ్ళు స్తోత్రం చేయగానే ఆ స్తోత్రాన్ని విన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి పూర్వ చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమిటి, వీడు పెద్ద దానకన్నుడా, ఏది కొంచెం దయాస్వరూపుడా, ఎంత నిర్దయండి, ఫలానా వాడిని ఎంతలా హింసించాడు అని ఆ విషయాన్ని గుర్తు తెస్తుంది వీళ్ళకి. అలా వాళ్ళు కదల్చకుండా, ఏదో వాళ్ళ కీర్తి చెరిగిపోకుండా ఉన్నటువంటి వాళ్ళ కీర్తిని మీరు ఎప్పుడైతే స్తోత్రం చేస్తారో, ఆ స్తోత్రం చేయడం వల్ల మీకే ఫలం రాకపోగా వాళ్ళకు కూడా అపకారం అయ్యేటట్లుగా. అదిగో వాడి దుర్గుణాలని ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లా, కానీ నువ్వు స్తోత్రం చేయగానే ఆ స్తోత్రాన్ని విని, ఆ కవిత్వాన్ని విని, అమ్మో వీడి వేళ ఇంత సుగుణాల రాసేమిటి, ఇంత దుర్గుణాల పుట్ట వీడు అని బయటకు వచ్చేలాగా ఉంటుందని మీరు కవిత్వం పాడటం. కిలరినా పోలే దోషమే తోత్తుంబడి ఆన. అదిగో వీడు ఎప్పుడైతే మంచివాడు అన్నాడు, కాదండి ఇంత చెడ్డవాడు అని పూర్వపు సన్నివేశాలను గుర్తు తెస్తాయి మీ కవిత్వాలు. అలాగా సంపత్తయుడయ్య క్షుద్ర జాతి అయి, సంపదన కలిగినటువంటి క్షుద్ర జాతిని మహోదారయ్యాగా పొగజుందు. సంపద కలిగినటువంటి వాళ్ళే గాని క్షుద్ర జాతి వాళ్ళని మహా ఉదారులాగా స్తోత్రం చేసి, ఒంగల్ సత్యవాదిత్వమాగిర వాగ్మిత్వత్వే ఇజక్కిర పులవీరుఘాల్. కవి అంటే యథార్థవాది, యథార్థమైన విషయాన్ని చెప్పేవాడు కవి కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, అతని యొక్క క్షుద్రత్వాన్ని దాచిపెట్టి గొప్ప ఉదారుడండని కవిత్వం పాడుతున్నారు. ఆ కవిత్వం పాడటం వల్ల మీ యొక్క సత్యవాదిత్వం అనేటువంటి వాగ్మిత్వము ఇజక్కిరు పోగొట్టుకుంటున్నారు మీరు కదా. ఇజక్కిర పులవీరు గారు పోగొట్టుకున్నవో కవులారా. కవి పాడుగైకు ఉరయ్యాగా కొళ్ళుగైக்கும் కవికు ప్రయోజనం కొళ్ళుగైக்கும் குறைவத்த பூர்ணனாய் நாம் வேண்டினவத்தையெல்லாம் தரும் இடத்தில் தாரதமியம் பார்த்தல் பிரச்சுபகாரம் பார்த்தல் கொடுத்தத்தை நினைத்தல் செய்யும் కొత్తం ఎల్లాదవనాయ్. ఇంకా అది కవి పాడటానికి తగినటువంటి ఉరయ్యాగా లోపల ఉన్నటువంటి కొళ్ళుగైక్కుం కవిక్కు ప్రయోజనం కొళ్ళుగైక్కుం ఉళ్ళురయ్యాగా కొళ్ళు లోపల ఉన్నటువంటి భావాలు కవిత్వం పాడటానికి ఉపయోగం, ఆ కవికి ప్రయోజనం కలిగించేటువంటివి. కురైవత్త పూర్ణనాయ, అలాంటి సుగుణాలతోటి నిండిపోయి ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడు. కురైవత్త పూర్ణన, ఏ కొరత లేకుండా పూర్ణుడుగా ఉన్నటువంటి వాడు. ఇంకా పూర్ణుడుగా ఉన్నాడు కనుక నాన్ వేండినవత్తయ్యెల్లాం, మనం కోరుకున్నటువన్నింటినీ కూడా ఇచ్చే సమయంలో తారతమ్యం పార్తాల్, ఇదిగో వీడు ఇంతే స్తోత్రం చేశాడు కాబట్టి వీడికి ఇంతే ఇస్తా, ఇంకో వ్యక్తి చాలా ఎక్కువ పూజలు చేశాడు వాడికి ఎక్కువ ఇస్తా అనేటువంటి తారతమ్యం చూడటం కానీ, ప్రత్యుపకారం పార్తల్ కొడుతత్తైనే నేత్తల్ చెయ్యం కొత్తం, ప్రత్యుపకారాన్ని ఎదురు చూసి ఏదైనా ఒక పని చేసేటప్పుడు
నేను ఈ పని వాళ్ళకి చేస్తున్నానంటే అతని దగ్గర నుండి నువ్వేదో ప్రత్యుపకారాన్ని ఎదురు చూసి చేయటం కాదు. సర్వేశ్వరుడు నిరపేక్షుడు, మన నుండి ఏది కోరుకునేటువంటి వాడు కాదు. అంతేకాదు నువ్వు ఏది కోరుకుంటే దాన్ని ఇస్తాడు, నీ దగ్గర నుంచి ప్రత్యుపకారాన్ని ఏమీ కోరుకోడు. అలాంటి దోషాలు నీ దగ్గర నుండి నీకు కావాల్సిందేదో ఇచ్చి నీ దగ్గర నుంచి ప్రత్యుపకారం పొందాలి అనే దోషం లేనటువంటి వాడు. అంతేకాదు ఇదుక్కు ఉదాహరణం ఎన్నలాంబడి ఎనక్కు ఏమంటే అలా ఎలా చెప్పగలరా ఆళ్వారే? ఇదిగోండి నేనే ఉన్నానండి ఉదాహరణగా. తన్నై ఉపకరిత మహోదారణ, నన్ను ఈ రీతిగా ఉపకరించినటువంటి, నన్ను ఈ రీతిగా ఈ స్థితి నాకు కలుగజేసినటువంటి గొప్ప ఉపకారకుడు కదా ఆయన. ఉపకారం ఏ ఆగిలం ఏమంటే ఆళ్వార్లకు చేశారు, అందరికి అలా చేస్తారా ఏమిటి ఉపకారం? ఒకవేళ ఉపకరించకపోయినప్పటికీ అయినప్పటికీ విడవన్నాదపడి నీలరత్నం పోలే శ్లాఘ్యమాన ఒడివై ఉడయ్యవనే. అదిగో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తే ఈయన రక్షించినా పర్వాలేదండి, శిక్షించినా పర్వాలేదండి, ఏం చేసినా పర్వాలా, ఈ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని విడిచిపెట్టి వెళ్ళేదే లేదు అనే భావన కలిగినట్లుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి సొల్లుంబడి వారు కవిత్వం చెప్పడానికి రండర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఈడు వ్యాఖ్యానం. కొల్లుం பயனில்லை பிறரை கவிபாடா இஜுகிறது அவர்கள் உத்தேசராயந்தே ஒரு ప్రయోజనத்துக்காகவே అదిల్லை ఎన్గిరార్. కొల్లుం పయనిల్లే, ఏలే దీని సారం. మీరు ఏదో వాళ్ళని కవిత్వం పాడుతున్నారు, పాడి ఏదో పొందాలనుకుంటున్నారు, అలాంటి ప్రయోజనం ఏమీ లేదు. పెరరై కవిపాడ విజిగిరదు అవరుగలు ఉద్దేశరాయందే. ఇతరులను మీరు కవిత్వం పాడటానికి మీరు ఉద్యుక్తులయ్యేది వాళ్ళనే మీరు పొందదగినటువంటి వాళ్ళు అనే ఆ ఉద్దేశంతో కాదు కదా. ఒక ప్రయోజనத்துக்காகவே, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే కదా. కానీ అదిల్లై, మీరనుకున్నట్లు ఏ ప్రయోజనము లేదండి. నీంగలం ఇసయ్యవే స్వయం ప్రయోజనం అందే ప్రయోజన పరరాయే కవి పాడుగిరదు అదిల్లై ఎన్నవే మీళువరు ఎన్ను పార్తు. నీంగలం ఇసయ్యవే స్వయం ప్రయోజనం అందే, మీరు అంగీకరిస్తే మాత్రం అంత మాత్రం చేత అది స్వయం ప్రయోజనం అవుతుందా? ప్రయోజన పరరాయే కవి పాడుగిరదు. మీరు ప్రయోజనాన్ని, స్వయం ప్రయోజనం కాదు కదా, ప్రయోజన పరరాయే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే కవిత్వం పాడుతున్నారు మీరు. అదెల్లై, అదేమీ లేదండి, అలాంటి ప్రయోజనం ఏం పొందలేరు మీరు. ఎన్నవే మీళువర్ ఎన్ను పార్తు. ఎందుకు చెప్తున్నారు ఆళ్వారు ఈ విషయాన్ని? నీంగలం ఇసయ్యవే స్వయం ప్రయోజనం అంటే మీరు అలా భావించి పాడితే అది స్వయం ప్రయోజనం కాదు కదా. ప్రయోజన పరులయ్యే మీరు కవిత్వం పాడుతూ ఉన్నారు. అలాంటిదేమి మీరు ప్రయోజనం పొందలేరండి. ఎందుకండి ఆళ్వార్లు ఈ విషయాన్ని చెప్పడము అంటే, ఎన్నవే మీడువరి ఎన్ను పార్తు, ఇలా తెలియచేస్తే విషయాన్ని ఏమర్రా, మీరు లోకంలో ఉన్న వాళ్ళని కవిత్వం పాడుతూ ఉన్నారు, దానివల్ల మీకు ఏ ప్రయోజనం లేదు అని చెప్తే వాళ్ళు అందులోంచి వెనుతిరుగుతారు అని ఒక ఆశట ఆడవాళ్ళకి. ముందర మున్నం ఎల్లై ఎన్గిరారు. అందుకని ఆరంభమే కొళ్ళుంపై ఎల్లై, లేదు, ఏ ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని ఆరంభంలోనే ఎందుకు చెప్పడం అంటే, అదిగో వినగానే వెనుకడుగు వేసి అలాంటి పని నుండి వెనక్కి విరమించి వెనక్కి వస్తారు అని. కొళ్ళుం పైనెల్లై நெஞ்சுவகந்த கவுபாடுகிற இதற்கு பெரிய లాభం కాణుం. కొళ్ళుం పైనెల్లై ఎన్గే, మనసు సంతోషించేటట్లుగా కవిత్వం పాడిన దీనికి పెద్ద లాభం ఏంటో తెలుసా? కొళ్ళుం పైనెల్లై ఎన్గే, ఇదిగో మీరు సంతోషంతో ఆయన ఏదో ఆ వ్యక్తిని పాడాలి అని మనసు సంతోషంతో కవిత్వాన్ని ఊహించుకొని వెళ్ళి పాడతారు. దానివల్ల మీరు పొందేటువంటి లాభం ఏమిటో తెలుసా? ఇదిగో పెరియ లాభం కాను, పెద్ద లాభం అండి. ఈ పని చేశాడా, దీనివల్ల ఎంత గొప్ప లాభం అనుకుంటున్నారు అని వ్యంగ్యంగా అంటారు, చూశారు కదా. ఆ రీతిగా పెరియ లాభం కాను కొళ్ళుం పైనెల్లయ్యందే, పెద్ద లాభం కదా. ఏమిటది? కొళ్ళుం పైనెల్లే, దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదండి, అదే మీకు పెద్ద ప్రయోజనం అన్నట్లు. கொல்லக்கடவது ஒரு பிரயோஜனம் இல்லையங்கை ஆகா, உங்களுக்காக ஒரு பிரயோஜனம் இல்லையா இருந்தது.
కొల్లక్కడ ஒரு ప్రయోజనం இல்லை என்கை పొందేటువంటి ప్రయోజనం ఏమి లేదు అని ఉంగలుక్కాక ஒரு ప్రయోజనం ఎల్లయ్యా இருந்தது. అదిగో మీకోసమని ఒక ప్రయోజనం ఏమి లేకుండా అయిపోతుందండి. తంగళుక్కు ஒரு ప్రయోజనం ఎల్లయ్యే ఆఖిలిం పరహితమాగవం ప్రవర్తిక్కడవదిరే. బాగుందండి. ఈ కవిత్వం పాడితే ఏం ప్రయోజనం ఏమి లేదు లేదు అని ఆల్వారే మీరు చెప్తున్నారు కదా. పరహితమాగవం ప్రవర్తిక్కడవదిరే. మాకు ప్రయోజనం లేకపోతే లేకపోయింది, వాళ్ళకి హితాన్ని కోరి మేము ఈ కవిత్వం చెప్తున్నాము అని అలా ప్రవర్తించవచ్చు కదండి. వాళ్ళ హితం కోసం మేము ఇలా ప్రవర్తించవచ్చు కదా అంటే అది దాని ఉండో ఎన్నిల్ మీరు అనుకున్నట్లుగా అక్కడ పరహితం ఏమైనా ఉంటుందా అంటే కుప్పై ఇత్యాది. అదిగో మీరు పాడేటువంటి కవిత్వం ఎలా ఉంటుంది, కుప్పై కిళర్తన్న సెల్వత్తై అన్నట్టుగా అదిగో అప్పటి వరకు దాచి ఉంచినటువంటి దోషాలన్నీ అవుతుంది. అదండి వాళ్ళకి మీరు చేసేటువంటి హితం అని. அதுதான் குப்பையை கிளறினா போலே இருக்கிற சம்பத்தை, அதாவது மறைந்து கிடக்கிற தோஷத்தை வெளியுడి கையாலே அவர்களுக்கு అవజ్జావహం ఆం ఇత్తనై. అప్పటి వరకు దాచిపెట్టించినటువంటి దోషాలన్నీ కూడా చెప్పుకున్నాం కదా. వీడు గొప్ప ఉదారుడు అనేది వీడు కవిత్వం పాడతాడు. అది విన్నటువంటి వీడి పూర్వ చరిత్ర తెలిసిన వాడు ఉదారుడా నా మొహమా, వీడు పెద్ద కఠినాత్ముడండి, ఎవరి మీద జాలీదయ్య ఇలాంటివేమి లేనటువంటి వాడు అని ఆ విషయాన్ని గుర్తు తెచ్చినట్లు అవుతుంది ఈ ఉదారుడు అని పాడితే. అలాగా అదావదు మరైందు కిరక్కిర దోషత్తై, దాచిపెట్టి ఉంచినటువంటి దోషాలని విడివిడిగయ్యిలే అవరుగడుక్కు అవజ్జావహమాయిత్తనే. మనం వాళ్ళకి చేసే ఈ కవిత్వం పాడటం వల్ల వాళ్ళకి ఉపకారం చేసినటువంటి వాళ్ళం కావటం లేదు, ఇంకా దోషాలని అవజ్జావహమం ఇత్తనే, దోషాన్ని ఆరోపించినటువంటి వాళ్ళు, వాళ్ళ దోషాలన్నీ బయట పెట్టినటువంటి వాళ్ళం అవుతున్నామంటే. కుప్పై కిళరినాల్ ఉల్మరైందు కిడక్కిరా కిడక్కిరక్కరై చీరే మొదల ఒళ్ళవయ్యిరే వెలుప్పడవదు. ఆ చెత్త కుప్పని కదిలిస్తే లోపల ఉన్నటువంటి ఆ వ్యర్థ ద్రవ్యాలు కలచరని అழுక్కుం కందై బురద, అదే ఆ మురుగు బయటపడినట్టుగా మురుగు వాసన. కిరక్కిర చీరే మొదలా వల్ల వయ్యిరే వెలుప్పడవదు. ఆ చెత్త కుప్పని కదిలిస్తే లోపల ఉన్నటువంటి మురుగంతా బయటపడినట్లు. అవరగడుక్కు అవజ్జహమాం అలవన్నిక్కే తంగళుక్కుం అశుచి స్పర్శం ఉండాం ఎంగై. అదిగో ఆ చెత్త కుప్ప కదల్చడం వల్ల వాళ్ళ యొక్క కీర్తి అపకీర్తిగా మారిపోవటం మాత్రమే కాదు, ఆ అశుచి ఆ మాలిన్యం కూడా నీకు అంటుకునేటట్టుగా అవుతుందండి. అంటే ఏమిటట అశుచి అంటే ఇస్తున్నారండి. కజిచ్చరే అయిపోయింది కదా. కుప్పై ఎన్నత్తా ఎవరికి అవజ్యం ఎన్నపడి ఇంద ఉభయ అవజ్జత్తుక్కుం ప్రతికోటియాగ అరుళి చేయిరారు. కింద ఇచ్చారు చూడండి, అడవి విళందాన రుంబదల్లో. ఎవరుగడుక్కు అశుచి స్పర్శమావదు உத்கிருஷ்ட ஜாதினா இருக்கிற அவன் அபகிருஷ்ட ஜாதினா இருக்கிற அவனை కవి పాడుగయ్యాలే అవరుగడుక్కు అడిమైపడుగై. వీడు కొంచెం గొప్ప కులంలో పుట్టినటువంటి వాడు, గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు, వీడు వెళ్ళి ఆ తక్కువ వాడిని పాడటంతో ఏమవుతుంది, అవనై కవి అవరుగడుక్కు అడిపడుగా, ఆ తక్కువ జాతి వాడికి వీడు వెళ్ళి దాస్యం చేసినట్లుగా అవుతుంది. అలాగా ఆ కుప్పని కదల్చటం వల్ల లోపల ఉన్నటువంటి ఆ మాలిన్యం వీడిని అంటినట్లుగా వీడు కూడా వెళ్ళి అసలు వ్యక్తిని కవిత్వం పాడటము అంటే ఈ గొప్ప జాతిలో పుట్టినటువంటి వాడు తక్కువ జాతి వాడికి వెళ్ళి దాస్యం చేసినట్లు అవుతుంది. అది అశుచి స్పర్శం ఉండాం ఎంగై వళ్ళల్ పుగజుందు ఉదారమాగప్పాడి அவன் கூறு நன்மையின் நிக்கே பிறர்க்கும் உறுப்பன்னிக்கே இருக்க செய்தே அவனுக்கு நன்மையுண்டாகுமாம் அதுதான் ప్రయోజనத்துக்கு అడియాయిరుக்கிறదాகவும் నన్నాగ పొగజుందు. ఉదారంగా పాడతాడు ఈ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తిని. అది అవన్ తనకు నన్మయ్యన్నికే, అది అతనికి ఒక మంచిని కలగజేయదు. పిరర్కుం ఉరుప్పన్నికే, ఇతరులకి ఉపకారపడదు. అలా ఉండటం మాత్రమే కాదు, అవనుక్కు నన్మై ఉండాగవం అవనుక్కు నన్మై ఆయనకేదో మంచి కలుగుతుందని, அதுதான் స్వప్రయోజనத்துக்கு అడియాయిరుக்கிறదాகவும்
అదేదో తన స్వప్రయోజనానికి ఉపయోగపడుతుందని నందా గొప్పగొందు వీడు వెళ్ళి అతన్ని స్తోత్రం చేస్తాడు. ఇతను వెళ్ళి అతన్ని స్తోత్రం చేయటం వల్ల అది అతనికి ఉపయోగం కాదు, ఇతరులకి ఉపయోగం కాదు. కానీ వీడేమనుకుంటాడు, ఉదారంగా పాడాను, ఇది ఆయనకి మంచి కలిగిస్తుంది, ఆ మంచి వల్ల తనకేదో స్వప్రయోజనం కలుగుతుంది అని నందా గొప్పగొందు బాగా స్తోత్రం చేసి వాయ్మై ఎజక్కుం నీంగల్ కొళ్ళుం పయనివే, మీరు పొందేటువంటి ప్రయోజనం ఏమిటి, అదిగో ఆ శుచిని మీరు అంటించుకోవటం. అంటే అతనిదేమో మర్చిపోయినటువంటి విషయాలు అందరికీ గుర్తొచ్చేలాగా ఆయనకి అపకీర్తిని పొందింపచేయటము, మీరేమో ఆ శుచిని అతనికి దాసుడుగా అయిపోవటం వల్ల మీకు మీరు తక్కువతనాన్ని కొని తెచ్చుకోవటం. ఇవి మీకు నీంగల్ కొళ్ళుం పైనిదివే, మీరు పొందేటువంటి ప్రయోజనం ఇదేనండి అంటున్నారు ఆళ్వారు. இரண்டும் எல்லை சொன்னாரிரே இரண்டும் எல்லை என்று சொன்னாரிரே ஆகையாலே நீங்கள் வாக்மிகள் என்கிற ప్రసిద్ధయ్య ఇజక్కుం ఇత్తనే. இரண்டும் ఎల్లై என்று சொன்னாరిరే, ఈ రెండు లేవండి, ఏమి లేవు. ఆగయ్యాలి అంచేత நீங்கள் వాగ్మిగల్ ఎంగిర ప్రసిద్ధి ఇజక్కుం ఇత్తనే, ఏమండి ఇలాంటి అవధ్యాలు ఏమీ లేవండి అక్కడ. వాళ్ళ కీర్తి అపకీర్తి అవ్వలేదు, నాకు అశుచి అంటలేదు అంటారా. అయితే ఇంకొక మూడవ నష్టం ఏం జరుగుతుందో తెలుసా, ఆగయ్యాలే நீங்கள் వాగ్మిగల్ ఎంగిర ప్రసిద్ధి ఇజక్కుం ఎత్తనే. మీరు వాగ్మి అంటే మంచి వాక్ ప్రసిద్ధి, వాగ్మితై అంటే వాయుమే అంటే వాగ్మితై, ప్రసిద్ధి అన్నదు మంచి వాక్చాతుర్యము కవిత్వం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. అర్థసిద్ధం ఇరండాం అర్థం సత్యతై, వాగ్మి అయి అంటే సత్యత అని ఉంది, మంచి వాక్చాతుర్యం అని ఉన్నది కదా. ఇప్పుడు ఆ మొదటి రెండు జరగలేదండి, ఆ కుప్పై కిలర్ కాదు, ఇది అశుచి అంటుంచుకున్నవాడు కాదు. ఆ రెండు లేకపోయినా ఇది నష్టం జరుగుతుంది, అది మీకే నష్టం. ఏమిటా నష్టం అంటే, మీకు వాగ్మిగల్ అంటే సత్యత యథార్థ విషయాలని చెప్పేటువంటి వాడని ఒక ప్రసిద్ధి ఉన్నది కదా, అది కోల్పోతారు మీరు. ఏం చేత అతన్ని అతనికి మీరు ఒక్క నిమిషం అండి. వాయుమే వాయునుడే ధర్మమానం మే, వాయుకు నిరూపక ధర్మం ఇదే సత్యతై. వాక్కుకు నిరూపక ధర్మమైనటువంటి సత్యతని మీరు పోగొట్టుకుంటారు, అంతే కదా. అదిగో కొళ్ళుం పైనెల్లయ్య అన్న దగ్గర కొళ్ళుం పైనెల్లయ్య అనే ఇక్కడ పదం ఉన్నది కదా, నీంగల్ కొళ్ళుం పైనిరవై అన్నారు కదా, దానికి కింద ఇచ్చిన ఇరండుం ఎల్లయ్యండు కొళ్ళుం పైనెల్లయ్యండు ఇరువర్కుం ప్రయోజనం ఎల్లయ్యన్ను అర్ధాంతరత్తై వివక్షిత్తు. ఇద్దరికీ ప్రయోజనం ఏం లేదండి మీరు వెళ్ళి వాళ్ళని స్తోత్రం చేయడం వల్ల. ఆగిల్ సిద్ధిప్పదు ఎన్నెన్నా, మరేం సిద్ధించిందండి వాళ్ళిద్దరికీ లాభం లేకపోతే. ఒరువని కువరం అనిష్టం, ఒక వ్యక్తికి వచ్చింది అనిష్టం, అతనికి ఇష్టం కానటువంటిది ఏమిది, కుప్పై కిళర్తన్నా ఎన్ సొల్లిత్తాగ అయ్యాలే నేంగల్ ప్రవర్తిక్క వేండావో ఎంగై పులవీర్గాల్ అని. అలా ఇద్దరికీ నష్టమేనండి. వాళ్ళిద్దరికి ఒకవేళ నష్టం కలగకపోయినా కూడా మీకు నష్టం కలుగుతుంది. ఎలాగా అంటే, వాగ్మిగలు మీరు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు, కవిత్వము అంటే యథార్థ విషయాలనే చెప్పేటువంటి వారు అనేటువంటి ఆ మాట పోతుంది. వాగ్మి అంటే సత్యత కదా, అది మీరు కోల్పోతారు. మీరు వాక్కు యొక్క నిరూపక ధర్మం ఏమిటి, సత్యత, దాన్ని మీరు కోల్పోతారంటే. అన్నికే వాய்மை என்னும் மெய்யாய் நாடு அறிய இல்லாத அர்த்தங்களை சொல்லுகையாலே பொய் சொல்லுகளாம் అత్తనై நீங்கள் పొయి చొల్లుగలాం అత్తనై நீங்கள். లోకంలో నా వాగ్మై అంటే వాయ్మై అంటే మెయ్యాం అంటే మెయ్యాయ్ సత్యం. లోకంలో ఉన్న వాళ్ళకి తెలియనటువంటి అర్థాలన్నీ చెప్పడం వల్ల పొయి చొల్లుగలాం అత్తనై நீங்கள், మీరు చెప్పినవన్నీ అబద్ధాలైనట్లే కదా. ఉలవీర్గాల్ ఓ కవులారా, అప్పేరు ఈజవు అరియం நீங்கள் చెయ్యుమదో ఇది, ఆ పేరు యజవు అరియం நீங்கள் చెయ్యుమదో ఇది. అదిగో మీకు కవిత్వం చెప్పడం వల్ల కలిగే ఫలం ఇది, దుఃఖం ఇది అని తెలిసినటువంటి మీరు కదా చేసేది ఇలాంటి పని. ఉంగళ హితం నాన్ సొల్ల వేండుంబడి ఇరుప్పదే, మీరు ఇలాంటి పనులు చెయ్యొచ్చా? మీరు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, విశేషజ్ఞులు, మీకు నేను హితం చెప్పాల్సి వస్తోందే. వర్ణాశ్రమంగళకు చేరుమో నేంగల్ చేయగిరవే,
మీకున్నటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలకి మీరు చేసేటువంటి పనులు చేరతాయా? సర్వశబ్దవాచ్యనాన అవనాల్ அந்த శబ్దంగల్ ఆ శబ్దంగల్ తనకు చేరుమో. సర్వశబ్దవాచ్యుడైనటువంటి నువ్వు ఏ మాట మాట్లాడినా అది ఎవరి వరకు చేరుతుంది? సర్వేశుడి వరకు. మొదట నువ్వు, నీలో ఉన్నటువంటి ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ వరకు కదా చేరుతుంది ఏ శబ్దమైనా కూడా. అలాంటి ఆ అన్ని శబ్దాల చేత తెలియజేయబడేటువంటి ఆ పరమాత్మకి శబ్దంగల్ తనకు చేరుమో. ఆ శబ్దానికి తగినట్టుగా ఉంటాయా? మీరు చెప్పేటువంటి శబ్దాలు పరమాత్మకి చెందించే, పరమాత్మ వరకు చేరేటువంటి, పరమాత్మని కూడా తెలియజేసేటువంటి శబ్దాలు. అలాంటి తక్కువ వాళ్ళకి మీరు కవిత్వం పాడటం మీ శబ్దాలకి తగినటువంటి విషయమేనా? మీ యొక్క కవిత్వానికి మీకు నేను హితం చెప్పవలసి వస్తోంది అంటూ நீர் சொல்லுகிற விஷயத்துக்கு நாம் కవిపాడుగిర అవరగడిల్ కాట్లు నన్మై ఉండో వెన్నెల్. అప్పుడు అడిగాం మనం ఏమైనా తిక్కలాడమా ఏమిటి? చూస్తూ ఊరుకోం కదా, అడిగాం. ఆ బాగుందండి ఆళ్వారే, మీరు కొంత విషయాన్ని చెప్తున్నారు కదా, మేమేమో కవిత్వం వేళ గురించి పాడుతూ ఉన్నాం, మీరేమో ఎవరినో సర్వేశ్వరుని పాడమంటున్నారు. ఆ విషయంలో ఇంతకంటే విలక్షణత ఏమైనా ఉన్నదా? మేము కవిత్వం పాడేటువంటి దానికంటే మీరు సర్వేశ్వరుని పాడండి అని చెప్పారు కదా, అది ఇంకా గొప్ప విషయం ఏదన్నానా అని అడిగితే, కొళ్ళకురై విలన్ అంటే ఇవ్వటంలో ఏ కొరత లేనటువంటి వాడైనా. ఈ చొన్న ఇరండయ్యం మారాడి చొల్లుగిరాల్, కింద రెండు చెప్పారే కుప్పై కిళర్తన్నయ్యని. అలా ఆ కీర్తిని మనం పాడటం వల్ల వాళ్ళ లోపల ఉన్న అపకీర్తిని మొత్తం బయటికి తెచ్చిన వాళ్ళం అవుతామనేటువంటిది ఒక విషయం. రెండోది మనకి అశుచి వచ్చి చేరుతుంది అని. ఆ రెండు ఉండవండి ఇందులో. ఏమంటాయి? మారాడి చొల్లుగిరార్, ఆ రెండు మార్చి చెప్తూ ఉన్నారు. కొళ్ళుం పయనం ఉండు కుప్పై కిళర్తన్న సెల్వముం అల్లా. కొళ్ళుం పయనం ఉండు, మీరు ఆయన స్తోత్రం చేయడం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ కుప్పని కిళర్తన్న సెల్వము వల్ల ఆ చెత్త కుప్పని కదిల్చినటువంటి విషయం లాంటిది కాదు ఇది. நீங்கள் யாவையவை சில ஏத்தங்களை இட்டு கவி பாடினிகோடு అవత్తై స్వీకరిక్కుం ఇడத்தில் ஒரு కురయ్యుడయ్యన్ అల్లన్. మీరు ఎక్కడెక్కడో విషయాలన్నీ కొన్నిటిని చేర్చి ఆయన్ని పాడితే ఆయన్ని స్వీకరించే సమయంలో ఒక్క కొరత కూడా లేనటువంటి, మీరు ఏది పాడితే అది ఆయనకి తగినదిగానే ఉంటుంది. మీరు పాడినటువంటివి ఏవి అసత్యాలు కావు. అలా స్వీకరిక్కుం ఇడத்தில் ஒரு కురయ్యుడయ్యన్ అల్లన్, స్వీకరించే సమయంలో ఒక కొరత కూడా లేనటువంటి వాడుగా ఉంటాడు ఆయన. మీరు ఏది పాడితే అది ఆయన్నే తెలియజేస్తుంది, ఆయనకే చెంది ఉంటుంది. ఎవరైనా సమస్త కళ్యాణ గుణాత్మకన్, సమస్త కళ్యాణ గుణాలని కలిగినటువంటి వాడు. వెండి తెల్లాంతరం ఏం చేస్తాడండి ఆయన? వెండి తెల్లాంతరం ఏది కోరుకుంటే అదే ఇస్తాడండి. కొళ్ళుం పయనం పెరిదు நீங்கள் కవి పాడినాన్ భోగమోక్షంగల్ వేణుమవయ్యల్లా అంతరం. కొళ్ళుం పైనం పెరుగు, ఇచ్చేటువంటి ప్రయోజనం పెరిదు, చాలా గొప్పది. ఏమిస్తాడండి ఆయన? நீங்கள் కవి పాడినా, మీరు కవిత్వం పాడితే, భోగమోక్షంగల్ వేండుం అవయ్యల్లా అంతరం. భోగము మోక్షము వేండుం అవయ్యల్లా, మోక్షం కావాలా ఇస్తాడు, భోగానుభవం కావాలా ఇస్తాడు. ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి వాడు. ఇవనై ఒజిందార్ ஒருவனுக்கு ஒன்றை கொடுத்தால் కొళ్ళుగిరవనుక్కు మొత్తందు అపేక్షితమానార్ అది కొడుక్క మాటారుగలిరే. అదిగో అతను సర్వేశ్వరుడు కాకుండా ఇతరులైతే మనం వెళ్ళాము, ఏదో తపస్సు ఏదో చేశాము, ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆ ఇతర దేవత, మనం ఒక వరం కోరుకున్నాము, ఇది కాదండి నాకు ఇంకో వరం కూడా కావాలి అని అడిగామనుకోండి, అది ఇవ్వగలిగే శక్తి వాళ్ళకి లేదు. ఎలా? ఒరువనుక్కు 100 కొడుతారు ఒకటిస్తే, కొళ్ళుగిరవనుక్కు మొత్తం అపేక్షితమానాలు, తీసుకునేటువంటి వాడికి అది కాదు ఇంకొకటి అపేక్షితమైతే కొడుక్క మాటారుగలిరే. ఆనాల్ అవసరమైతే అది ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉండవు కదా. ఇంగు అపేక్షిప్పార్ తాడ్వాలే ఇజక్కుం ఇత్తనే. ఇక్కడేమిటి? సర్వేశ్వరుడి దగ్గర నువ్వు కోరుకోవటంలో తక్కువతనమే తప్ప ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి వాడు, కోరుకోవలసినటువంటి అవసరమే లేనటువంటి వాడు. అవన్ తరమాత్తామయ్యాలే ఇజక్క వేండా. అవన్ తరమాత్తామయ్యాలే, ఆయన ఇవ్వలేకపోయాడండి అందుకని మేము పోగొట్టుకున్నామండి
అనే అవసరం లేదు. భౌమం మనోరథం స్వర్గ్యం స్వర్గి వంద్యంచ యత్పదం దదాతి ధ్యాయినాం నిత్యం అపవర్గప్రదో హరి సకల ఫలప్రదోహి విష్ణు అని చెప్పినట్లుగా ఏది కోరుకుంటే అది స్వర్గమైనా స్వర్గంలో ఉండే అనుభవాలైనా అదిగో ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చేటువంటి వాడు అది నిత్యం అపవర్గ ప్రదోహరి అన్నిటినీ ఇచ్చేటువంటి వాడు ఆ హరి అని సకల ఫలప్రదోహి విష్ణువు అని చెప్పినట్లుగా అది మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. కోరుకోవటంలో మీ లోపమే తప్ప ఇవ్వటంలో ఆ లోపమే ఉండదు. లోకంలో ఉండేటువంటి వాళ్ళైతే మీరు ఒక వరం అడిగి ఇంకోటి ఏదో కావాలి అని అడిగితే అది ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం లేనటువంటి వాళ్ళు. కానీ సర్వేశ్వరుడు అలాంటి వాడు కాదు అని కోదిల్, అంతేకాదు దోషమేమీ లేనటువంటి వాడు. ఒరువనుక్కు వందు కొడుక్కు మిరచిల్ కోదత్తిరుక్కుం, ఎవరికైనా ఏదైనా ఒకటి ఇచ్చే సమయంలో ఏ దోషం లేనటువంటి వాడుగా ఉంటాడు. కొడైక్కు కోదిల్లామయ్యావదు, ఇవ్వటంలో దోషం లేకపోవటం అంటే ఏమిటండి? దేశకాల పాత్రంగల్ పాత్తు కొడుతల్ కొడుక్కిర అవనుక్కు కొడుతోం ఎంగిర అభిమానం అనువర్తిత్తదల్. ఇవ్వటంలో దోషం ఏమిటంటే ఆ దేశాన్ని ఆ కాలాన్ని ఆ స్వీకరించేటువంటి వ్యక్తిని చూసి ఇవ్వటం కాదు. అలా కాదు, ఎవరు ఏది అడిగితే వాళ్ళు ఎవరైనప్పటికీ ఎక్కడున్న వాళ్ళైనప్పటికీ కూడా ఎంత అడిగినప్పటికీ కూడా ఇచ్చేటువంటి స్వభావం. అంతేకాదు ఓసారి ఇచ్చిన తర్వాత మేమిచ్చాం అనుకునే స్వభావం కాదు. అలా మేము అతనికి ఎంత ఇచ్చామనుకున్నారు అని అభిమానంతో తిరగటం, అలాంటివి ఏమి లేకపోవటం అది కోదు అంటే దోషం. అలా నేను ఇచ్చామనే భావన ఒక దోషం, ఇచ్చేటప్పుడు వ్యక్తిని చూసి ఇవ్వడం అనేటువంటిది ఒక దోషం. అలాంటి రెండు దోషాలు లేనటువంటి వాడు. కొళ్ళు గిరవనక్కు ప్రత్యుపకారం తేడి నెంజారలు పడుదలు చెయ్యవేండాదపడి ఇరుక్కై. అంతేకాదు పుచ్చుకున్నటువంటి వ్యక్తి, బాబోయ్ ఆయన నాకు ఇంత ఉపకారం చేశాడండి, ఆ ఉపకారానికి ప్రత్యుపకారం ఏదో ఒకటి నేను చేసి తీరాలి, లేకపోతే నేను రుణపడిపోతాను అన్నట్లుగా ఇతను బాధపడేటట్లుగా ఉంటుంది. ప్రత్యుపకారం తేడి నెంజారలు పడుదలు చెయ్యవేండాదపడి ఇరుక్కై, అదిగో మనసు బాధపడేటట్లుగా చేయవలసిన అవసరం లేకుండా ఉండటం. నీరు ఇది అరిందపడి ఎన్నెన్నా ఆడవారి మీరు చాలా విషయాలు చెప్తున్నారు, మీకు ఎలా తెలిసాయండి ఈ విషయాలు అంటే ఎన్ వళ్ళల్ గొప్ప ఉదారుడండి, నాకు చాలా ఉపకారం చేసినటువంటి వాడు ఆయన, మహా ఉదారుడు. నా అనుభవిత్తు అత్తై చొల్లుగే, నేను స్వానుభవంతో చెప్పేటువంటి మాటలు ఇవి, ఏదో ఒక మాట అడిగారు కదా అని ఉపదేశంగా చెప్పేటువంటివి కాదు, స్వానుభవంతో చెప్పేటువంటి మాటలు అవి. మణివண்ணన్ కొళ్ళుం పైన ఇన్నిక్కే ఐశ్వర్యము ఇన్నిక్కే వజిందాలం విడవన్నాదపడి ఆ ఎత్తుబడి వజగు. మణివண்ணన్ ఎలాంటి వాడంటారు? ఆ సౌందర్యం, ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చూస్తే ఆయన దగ్గరికి వెళ్ళాం, కవిత్వం చెప్పాం, ఏ ప్రయోజనం పొందలేదు, పొందకపోయినా పర్వాలేదండి. ఐశ్వర్యము ఇన్నిక్కే వజిందాలు, ఐశ్వర్యం రాకపోయినా పర్వాలేదండి, విడవన్నాదపడి ఆ ఎత్తుబడి వజగు. ఆ శరీర సౌందర్యం చూస్తే అస్సలు విడిచిపెట్టబుద్ధి అవ్వట్లేదండి, అది కదా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అనేటట్లుగా. రూప ఆభాసం కండు మేల్విజా నిన్నది రేపురంబు, బయట ఉన్న వాళ్ళైతే లోపల తత్వం ఎలా ఉన్నా ఆ రూపం చూసి అబ్బో అనేటట్టుగా రూప ఆభాసం కండు మేల్విజా నిన్నది రేపురంబు, బయటపడే వాళ్ళ మీద పడేటట్టుగా కదా ఉంటుంది బయట స్థితి. ఒడివడకు కండు కవి పాడినాలు ఇవనయ్యే పాడవేణు, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి కవిత్వం పాడినా కూడా, కవిత్వం అంటూ పాడితే ఎవరిని పాడాలి? ఆయన్నే పాడాలి. కై కూలి కొడుతూ విరుంబా నిన్నదిరే రూప ఆభాసంగళయ్యం, అదిగో చేతి కూలి ఇచ్చి విరుంబా నిన్నదిరే రూప ఆభాసంగళయ్యం. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చెబుతారు? కై కూలిచ్చి చేతికి కూలిచ్చి ఇదిగో నువ్వు పాడుతూ ఉండు, నన్ను పొగడుతూ ఉండు అనేటట్టుగా ఉంటాయి లోకంలో ఉన్న వాళ్ళ రూపాలు. కానీ ఈయన మణివண்ணన్ తన్నై కవి సొల్లవుమ్మినో நான் சொல்லுகிறபடியே ఉడయ్యవనై కవి పాడవారుంగోల్, నేను చెప్పినటువంటి ఈయన్ని కవిత్వం పాడటానికి రెండర్రా. ఒమ్మిన్ పిక్కాలియారే కడుగ పుగురప్పారుంగోల్, పిక్కాలియారే వెనకడుగు వేయకండి, ఇదిగో కడుగా పుగురప్పారుంగోల్, వెంటనే అదిగో స్తోత్రం చేయడానికి కవిత్వం పాడటానికి ప్రవేశించండర్రా అంటున్నారు ఆడవార్లు ఈ పాసురంలో.
கொள்ளும் பயனில்லை குப்பை கிடர் தன்ன செல்வத்தை வள்ளல் புகழுந்து நும்வாய் மையஜக்கும் புலவீர்கள் கொள்ளக் குறைவிலன் வேண்டித்தெல்லாம் தரும் கோதில் என் வள்ளல் மணிவண்ணன் தன்னை கவி சொல்ல ஒம்மினோ.